శ్రీధర్ శర్మ గారు, ఒకసారి జ్వాలాపురం శ్రీకాంత్ గారు వైసీపీ నాయకులు వారి దగ్గరికి వెళ్దాం. సో అదండి, జేఏసీ అడ్డుకుంటోంది, మీరు కూడా అంత పంతానికి పోవాల్సిందే ఉందండి. డిక్లరేషన్ మీరు రేణిగుంట ఎయిర్పోర్ట్లో దిగంగానే డిక్లరేషన్ ఇవ్వచ్చు, లేదా అలిపిరిలో ఇవ్వచ్చు, లేదా శ్రీధర్ శర్మ గారు చెప్పినట్టు స్వామివారి పట్ల పరిపూర్ణమైన భక్తి ప్రపత్తులను చాటుకుంటూ తలనీలాలు సమర్పించవచ్చు, ఇవ్వచ్చు కదా. మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఎందుకు అంత పంతం? మొదటిగా ప్యానెల్లో ఉన్న సభ్యులకి, వసుదేవన్ గారికి, 99 వీక్షకులకి అంత నా హృదయపూర్వక నమస్కారములు. తిరుమల తిరుపతి దేవస్థానం, జగన్ గారి పర్యటన, వారి దేవుని దర్శనం, దీని గురించి ఎందుకు ఆయన కొత్తగా ఏమి ఈరోజు పోలే. తిరుమలకి చాలా సార్లు పోయారు, ముఖ్యమంత్రి హోదాలో పోయారు. డిక్లరేషన్ ఇచ్చారా లేదా అన్నది ఎవరు దగ్గరుండి చూడలేదు. అందరూ చూసినట్టు మాట్లాడుతుంటారు, అనవసరమైన రాద్ధాంతం చేస్తుంటారు. ఒకటి, తిరుమల సాంప్రదాయము ప్రతి ఒక్కరూ పాటించాలి. తిరుమలలో సంస్కృతి సాంప్రదాయాలు ఎవరైనా, ఏ మతస్థులైనా, ఏ కులమైనా, ఏ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా తప్పకుండా అక్కడవి పాటించాలి. పాటించాలన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు పాటించేది అక్కడ సిబ్బంది, ఉద్యోగస్తులు చూసుకుంటారు. కానీ ఈ రాజకీయ నాయకులకు ఎక్కడ లేని దాని మీద ఆ సిబ్బంది ఉద్యోగం కూడా మంత్రులు చేసేస్తున్నారు, ఆ సిబ్బంది ఉద్యోగాలు కూడా వీళ్ళే చేసేస్తున్నారు. అదేదో నాకు అర్థమే కావడం లేదు. ఆ సిబ్బంది అక్కడికి పోయిన తర్వాత అక్కడ ఏదుంటే డిక్లరేషన్ ఇవ్వాలా లేదా, ఇచ్చినది సంతకం పెట్టాలా అనేది అధికారులు పెడతారు, దాన్ని స్వాగతిస్తారు, పెట్టి దాని ప్రకారమే తిరుమలకు వెళ్తారు ఎవరైనా కూడా. దీని గురించి అనవసరమైన రాద్ధాంతము అని అంటున్నా. అదే బీజేపీ వాళ్ళు చూశా, వాళ్ళు ప్రతి ఒక్క ప్రభుత్వంలో కూడా ఏ గొండకు ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ, ప్రతి టీడీపీ ప్రభుత్వంలో ఉన్నారు, వైసీపీలో ఉన్నారు. వైసీపీలో ఉన్నప్పుడు తోక ఆడించుకొని జగన్మోహన్ రెడ్డి వెనకమ్మడి పోయేవాళ్ళు. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? పురంధేశ్వర్ కానీ, మన జనసేన కానీ, మరి టీడీపీ కానీ ఎందుకు ఆ రోజు ప్రశ్నించలేదు? వారి వెనకంబడి ఫోటోలకు ఎగబడి, తోక కుక్క కదా తోక ఊపుకుంటూ పోయినట్లు వెనకంబడి పోయారంతా ఫోటోలకి. వారితో పాటు దర్శనం చేసుకున్నారు. ఆ రోజు ఏమైనా మీ నోర్లు అని అడుగుతున్నా అందరినీ, జనసేనను కానీ, టీడీపీని కానీ, బీజేపీని కానీ. ఎందుకు ఆ రోజు మీరు ఊరికే ఉన్నారు? మన హోంమంత్రి అనిత గారు పోయారు, హోంమంత్రి అనిత గారు పోయారు, ఎందుకు ప్రశ్నించలేదు? ఎందుకు ప్రశ్నించలేదు? జనసేన అధినేత ఆయన నేను బ్యాప్టిజం తీసుకున్నాను బాబు అంటాడు. ఆయన నేను బ్యాప్టిజం తీసుకున్నాను అంటాడు. ఆయన దుర్గగుడిలోకి పోయి చేస్తున్నారు. అక్కడేమన్నా డిక్లరేషన్ తీసుకున్నారా? ఎందుకు దాన్ని ప్రశ్నించడం లేదు? ఎందుకు దాన్ని అడగడం లేదు మీరు? దాన్ని కూడా అన్ని ప్రశ్నించండి. గురుగింజకు కింద నలుపు తెలియదు, అన్ని మాట్లాడతారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బూట్లు వేసుకొని మన రాజధానిని ఇది చేశారు. ఎవరన్నా మాట్లాడుతున్నారా? దాన్ని మాట్లాడండి. ఆయన తండ్రి చనిపోతే తలనీలాలి లేదు, ఎవరు ఇష్టం వారిదండి. తలనీలాలు ఇచ్చేది చంద్రబాబు గారి ఇష్టం, చంద్రబాబుది. జగన్మోహన్ గారి ఇష్టం, జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయన్ని తీరేదని అడిగితే మనం సమాధానం చెప్పగలమా? హిందూ సంస్కృతి సాంప్రదాయాలలో మనం తండ్రి చనిపోతే తలనీలాలు ఇచ్చి కర్మలు చేసుకోవాల్సిన బాధ్యత హిందూ సంస్కృతిలో ఉంది. ఆయన ఇయ్యలేదు, ఆయన ఇష్టం అది. ఎవరన్నా ప్రశ్నించారా? ఎవరన్నా ప్రశ్నించారా? ఎందుకు అనవసరమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎవరు పోవాలనుకున్నా కూడా అడ్డుపడే వాళ్ళు లేరు. అడ్డుపడినా దేవుడు దర్శనం చేసుకోవాలనుకుంటే వారు చేసుకుంటారంటే. అంతేగాని ఇప్పుడు లడ్డు కల్తీ అన్నారు. స్వామి ఇంతసేపు నువ్వు మాట్లాడవు, మేము ఏమన్నా మాట్లాడామా? విను, మాట్లాడిండేది విను, అర్థంగా మాట్లాడద్దు, మాట్లాడిండేది విను. వసుదేవుడు గారు చెప్పండి.